దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీరు వినటం మాత్రమే కాదు, అనేక మందికి వీటిని చేరవేయాలని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా ఫెయిత్ చర్చ్ నర్స్పూర్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి పరిచయం చేయాలని కోరుతా ఉన్నాను. తద్వారా దేవుని యొక్క వాక్యము ప్రతి గృహంలోనూ మరి వినబడినట్లుగా మరి మీరు మాతో కలిసి పరిచర్యలో భాగస్వామ్యులు కావాలని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించినట్లు మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతులను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీల మధ్యనున్న వాడు నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గు పొందరు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గు పొందరని. సిగ్గుపడే పరిస్థితులు మన కుటుంబాల్లో ఎప్పుడు వస్తాయంటే కొన్ని మనం కోల్పోయినప్పుడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు గొప్ప పంట, ఈ పంటను మహాసైన్యము మరి తినివేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి గోంగూర పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు ఇవన్నీ కూడా పంటను తినివేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే పంట తినివేయబడిందో అప్పుడు సిగ్గు కలిగేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడతాయి. మన కుటుంబాల్లో మనం కొన్ని కోల్పోయినప్పుడు, మన జీవితాల్లో మనం కొన్ని కోల్పోయినప్పుడు ఆ కోల్పోయినటువంటి విధానంలో అనేక మంది మనల్ని మరి కొంచెం చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మన జీవితాల్లో అయ్యో ఈ విషయంలో సిగ్గుపడ్డానే, ఈ విషయంలో దేవుడు ఎంత మాత్రం నాకు సహాయం చేయలేదే అని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతాయి. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు కదా, ఈ మహాసైన్యము తినివేసిన పంటను నేను మరలా ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఏదైతే మన జీవితాల్లో కోల్పోతున్నామో వాటన్నిటినీ కూడా ఆయన మరలా ఇచ్చేటువంటి దేవుడు అండి. ఆయన వదిలిపెట్టేసే దేవుడు కాదు. కొన్నిసార్లు మన అవిధేయత వల్ల, తెలివి తక్కువతనం వల్ల, కొన్నిసార్లు మన యొక్క విర్రబిగిపోయేటువంటి పరిస్థితులు, గర్వం వల్ల కానివ్వండి, ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉన్నవి మనం పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకుని ఒక్కొక్కసారి ఏకాకిగా ఉండేటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో కనబడతాయి. నయోమి గురించి మనం ఆలోచన చేస్తే మరి ఆవిడంటది కదా, నేను సమృద్ధిగా వెళ్ళాను, రిక్తురాలిగా తిరిగి వస్తున్నానని. అంటే సమృద్ధి అంతా కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు. అయితే దేవుడు మరలా దర్శిస్తాడు. దేవుడు మరలా ఏం చేస్తాడంటే రెస్టోర్ చేస్తాడు. ఆయన మరలా దర్శిస్తాడు, ఆయన మరలా ఇస్తాడు. నయోమి జీవితంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు మరలా తన దేశానికి తిరిగి రావడం, మరలా పోషింపబడటం, మరలా ఆశీర్వదింపబడడం అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సిగ్గుపడవలసిన జీవితమే కానీ దేవుడు సిగ్గుపడనివ్వకుండా ఆశీర్వాద కారణంగా నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏ విషయంలోనూ సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందకయుందురని. ఆయనే మనల్ని నడిపించే దేవుడు. ఏ విషయంలోనూ సిగ్గుపడిన అవసరం లేదు. మీ చేతులు ఆయన వైపు చాపండి, ఆయన తట్టు మీరు తిరగండి, మీరు మొర్రపెట్టండి, విజ్ఞాపన చేయండి, ఆయన పక్షంగా నిలబడండి. ఆయన మీ పక్షంగా నిలబడతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. దైవవాక్కు అనేటువంటి కార్యక్రమం ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఏ విషయంలోనూ సిగ్గుపడక ధైర్యముగా ముందుకు సాగునట్లుగా నీ కృపలు మా పట్ల విస్తరింపచేయండి ప్రభువా. నీకు వందనాలు.
నాయనా తండ్రి, ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఈ స్వరము వినబడతా ఉందో నాయన, ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసముతో ముందుకు సాగిపోవటానికి సహాయం చేయండి. కోల్పోయిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాలు వారి కుటుంబాల్లో మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ, నజరేయుడని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.